ప్రత్యక్షత కాదు. యేసు ప్రభువు కన్యను మరియ గర్భములో జన్మించడమే ప్రత్యక్షత. ఇంకోటి ఏంటి తెలుసా? ఆయన శిలువ పైన మరణించడం కూడా ప్రత్యక్షత. అవునా కదా? శిలువల పైన 7 మాటలు మాట్లాడు, అది ప్రత్యక్షత. ఇంకోటి తెలుసా? ఆయన మరణించి 3 రోజుల తర్వాత సమాధి నుంచి లేపబడమే ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత, సమాధి నుంచి లేపబడమే ప్రత్యక్షత. మనకు తెలుసా? జన సమూహంతో, శిష్యులతో, అందరితో మాట్లాడకుండా ఆరోహణమైపోతాడు. చూసావా? ఎలా ఉన్నాడు అలానే పోతాడు. చూసావా? పైకి పరలోక రాజ్యం తండ్రి దగ్గరికి పోతాడు. చూసావా? అది కూడా స్పెషల్ ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత కోసం తెలుసుకున్న ప్రతి ఒక్క పాపము మధ్యలో జీవిస్తున్న జీవి ఆయన స్తుతిస్తూ, ఆ ప్రత్యక్షత కోసం తెలుసుకొని స్తుతిస్తూ గణపరుచున్న ప్రతి ఒక్క మానవుడు ఏమవుతాడు తెలుసా? రాకడ సమీపంగా ఉంది కదా, చిత్తంగా ఉంటాడు. ఎలా తెలుసా? పెళ్లి కుమార్తెగా సిద్ధంగా తయారవుతాడట. పెళ్లి కుమార్తెగా సిద్ధంగా తయారవుతాడు. ఆ ప్రత్యక్షత కలిగిన ప్రతి ఒక్క మానవుడు హృదయంతరము అంతరంగంలో సుత్యాగము, ప్రత్యక్ష అనుష్ఠానము, సుత్యాగము జరుగుతూ 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 ఉంటది. పరలోక రాజ్యంలో శృతియాగము అనుక్షణం ప్రతిక్షణం జరుగుతూ ఉంటది. దూతలు శుతిస్తూ 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 ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఏ ప్రభు రనాలతో శృతియాగము జరుగుతూ ఉంటది. అలాంటి ఒక పరిశుద్ధిని శుతిస్తున్న ఒక దూతలు దేవుడు ఏర్పరచుకున్నాడు. అదే దేవుడు పాపము మధ్యంలో మన నివాసం చేస్తున్న మనని కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. అది కూడా ప్రత్యక్షత. అసలు పరిశుద్ధునికి పాపులు అంటే అవసరమా? కానీ దీన మనసు కలిగిన వారు ధన్యులు. దీన మనసును కలిగిన వారు ఆయన కావాలి. యథార్థమని ఒక హృదయమే ఆయన కావాలి. నీ దగ్గర ఉన్నది ఏది కూడా ఆశిస్తలేడు, కానీ నీవు యథార్థ హృదయమే నాకు కావాలి అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆ హృదయమైన గుడారము ఎవరిది? ఆ ప్రత్యక్షత కలిగిన పరిశుద్ధాత్మ దేవుడికే నీ యొక్క హృదయ గుడారమే కావాలి. నీ డబ్బు అవసరం లేదు, నీ ధనము అవసరం లేదు, నీ విద్యలో అవసరం లేదు, మీ మేడలు అవసరం